హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతూనే ఉంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చెలరేగిపోతోంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలు కనిపిస్తే అక్కడ కూల్చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా సెగ గండిపేటకు తగిలింది. గండిపేట మండల పరిధిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, పార్కు స్థలాలు, బఫర్ జోన్ల పరిరక్షణ ధ్యేయంగా నెలకొల్పిన హైడ్రా అక్రమార్కులు, కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టిన సంస్థ నగర శివార్లలో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తూ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జన్వాడలో కట్టడాలను కూల్చొద్దంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రదీప్ రెడ్డి కూల్చివేతలపై వెంటనే స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌస్ లేదని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 14న తన ఫామ్ హౌస్ ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారని తెలిపారు. రాజకీయ కారణాలతోనే తన ఆస్తిగా నష్టం చేకూర్చాలని చూస్తున్నారని ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ బీఆర్ఎస్ నేత ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని న్యాయస్థానంలో ప్రవీణ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకరపల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువుల్లో నిర్మించిన అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది. పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతల్ని అడ్డుకున్న స్థానికులను అధికారులు అరెస్ట్ చేసి జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు 60% వరకు చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లుగా హైడ్రా అధికారులు పక్కాగా లెక్కలు తేల్చారు. అక్రమ నిర్మాణాల నిర్మూలనే ధ్యేయంగా హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఇప్పటికే నగరంలోని పలు చెరువుల చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి పెట్టింది. తాజాగా గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసింది. 5 రోజుల్లో ఆపరేషన్ గండిపేట పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గండిపేట చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మరోవైపు చిలుకూరు, నార్సింగ మండలం ఖానాపూర్లలో భారీ భవనాలను కూడా కూల్చేయనున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని ఏఏజీకి ధర్మాసనం సూచించింది. హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసింది, ప్రతి కూల్చివేతలను నిబంధనలు పాటించారా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించారా అని ప్రశ్నించింది. హైదరాబాద్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని, ఆక్రమణలు ఎక్కువయ్యాయని ఏఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువుల్ని రక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందన్నారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నామని తెలిపారు. ఈ పిటిషన్ కు విచారణార్హత లేదని కొట్టివేయాలని కోరారు. హైడ్రా ఏర్పాటును అభినందిస్తూనే హైడ్రా ఏర్పాటు, కమిషనర్ కు ఉన్న పరిధులను ప్రశ్నించింది. హైడ్రా ఓఆర్ఆర్ పరిధిలో పనిచేస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి ఇది పనిచేస్తుందన్నారు. హైడ్రా జీవో నెంబర్ 111 పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతినిస్తూ మరో శాఖ కూల్చివేస్తోందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల క్రితం నాటి నిర్మాణాలను హైడ్రా ఇప్పుడు కూలుస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. 2014లో జన్వాడలో ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారని, 2019లో ప్రదీప్ ఫామ్ హౌస్ కొనుగోలు చేసినట్టు పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్ ఎందుకు కూల్చాలనుకుంటున్నారు? ఎన్నేళ్లుగా అధికారులకు ఎఫ్టీఎల్ గుర్తుకు రాలేదా అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్టీఎల్ ను నోటిఫై చేస్తే ఆ వివరాలు ఇవ్వాలని సూచించింది. ప్రాథమికంగా నోటిఫై చేశామని, తుది నివేదిక రూపొందించే పనిలో ఉన్నామని ఏఏజీ తెలిపారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ కు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 14న కొంతమంది అధికారులు వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తామని బెదిరించారని పిటిషన్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశించింది. జీవో 99 ప్రకారం నిబంధనల మేరకు హైడ్రా నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, ఎండోమెంట్, పార్కు స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, అలాగే రోడ్లు, చెరువు, నాలాల కబ్జాలు చేపట్టి అడ్డగోలుగా నిర్మాణాలను చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసి కూల్చివేతలు చేపట్టడంతో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను చేపట్టే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా అధికారులు ఎప్పుడు వచ్చి తమ నిర్మాణాలను కూల్చివేస్తారో అని కొనుకు పట్టడం లేదని నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. వేచి చూడాలి మరి. గండిపేట మండల పరిధిలో ఇంకెన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తారు.